రోమియోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. చూడండి, ఇక్కడ భక్తుడు ఎంత చక్కగా రాశాడంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనం ఎప్పుడైతే క్రీస్తు యేసులో ఉంటామో అప్పుడు మనకు శిక్ష ఉండదు. ఎప్పుడైతే క్రీస్తులో లేకుండా పోతామో మనకు శిక్ష అనేది విధి అనేది ఉంది. మనం క్రీస్తులో ఉన్నంత వరకు మనకు శిక్షా విధి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తులో మనం ఉంటే మనకు శిక్ష ఉండదు. కొంతమంది ఉంటే కొన్ని రోజులు ఉంటారు దేవుళ్ళో, కొంతసేపు ఉంటారు దేవుళ్ళో. ఒక 5 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే 10 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. లోక కార్యాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి దేవుని శిక్ష వస్తుందా రాదా? వస్తుంది. దేవుని శిక్ష ఎవరైతే క్రీస్తులో లేకుండా పోతామో, క్రీస్తును విడిచిపెడతామో అప్పుడు మనకు దేవుని శిక్ష వస్తుంది. అయితే ఎప్పుడైతే దేవునిలో మనం ఉంటామో, దేవునిలో ఉన్నన్ని రోజులు కూడా మనకు శిక్ష రాదు. ఎంతవరకు ఉండాలి? మనము చచ్చిపోయేంత వరకు, ఈ లోకం విడిచిపెట్టేంత వరకు కూడా మనం దేవునిలో ఉన్నట్లయితే మనకు శిక్షా విధి అనేది తప్పిపోతుంది. శిక్షలో నుంచి తప్పించబడతాము. దేవుడు ఎందుకు శిక్షిస్తాడయ్యా? దేవుడు కదా. దేవుడు శిక్షించేది ఎందుకు? దేవుడు క్షమిస్తాడు కదా అంటే అబద్ధం. దేవుడు నీ పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. నీ అతిక్రమం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి, ఎప్పుడైతే దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత లేకుండా జీవిస్తావో మళ్ళీ నువ్వు ఆటోమేటిక్గా శిక్షా విధిలోకి వెళ్ళిపోయింటావు. నీకు అర్థమైందా? దేవుళ్ళలో ఉన్నంత వరకు మనకు శిక్షా విధి ఉండదు. ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి మనము అతిక్రమిస్తామో లేదంటే పాపము చేస్తామో మనం ఆటోమేటిక్గా ఏమీ సంబంధం లేకుండానే మనం మళ్ళీ శిక్షా విధిలోకి వెళ్ళింటాము. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో జీవిస్తావో, నువ్వు చనిపోయేంత వరకు జీవించినావంటే నువ్వు శిక్షా విధిలో నుంచి తప్పించుకుంటావు. ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా జీవిస్తామో అప్పుడు మనం శిక్షా విధిలోనే ఉన్నామని అర్థం. మీకు అర్థమైందా? కాబట్టి మనము క్రీస్తులో ఉన్నట్లయితే మనకు శిక్షా విధి దొరకదు. అంటే శిక్ష పడదు మనకి. దొంగతనం చేసిన వాళ్ళకు, హత్యలు చేసిన వాళ్ళకు, మోసాలు చేసిన వాళ్ళకు ఏం పడతాయమ్మా? శిక్షలు పడతాయి కదా ఈ లోకంలో. కానీ ఈ ఆత్మీయమైన జీవితంలో దేవునికి విరోధముగా ఏమి చేసినా కూడా ఆ శిక్షా విధిలోనే ఉంటాము.
మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తామో అప్పుడు మనం శిక్షా విధిలోకి వెళ్ళిపోతాం. దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు మనకు శిక్ష పడదు. ఇప్పుడు యోహాను సువార్తలో మీరు సాక్ష్యం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం. త్వరగా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు. తప్పని బట్టి దేవుని స్తుతించండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు కానీ శిక్షకు పాత్రుడు కాడు. వాడు నిత్య జీవం పొందుతాడు. కింద వాక్యం, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు స్వామి స్వయాన చెప్పిన మాట ఇది. ఎట్లా 2 మాటలు చెప్పాడు ఇక్కడ. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం మీరు ఉంచితే నిత్య జీవం కలిగి ఉంటారు. తీర్పులోకి పోకుండా మరణములో నుంచి జీవములోనికి దాటి ఉంటాం. అంటే మనము ఇక్కడ ఒకటి దాటుకోవాలి. విశ్వాసులైన మీరు, విశ్వాసులైన మనము అందరము కూడా ఒకటి దాటుకొని వెళ్ళాలి. ఏమి దాటుకొని వెళ్ళాలా? ఏమి దాటుకోవాలంటే న్యాయ తీర్పును దాటుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు జీవము కలిగి ఉంటారు. అలాంటి వారు న్యాయ తీర్పులోనికి రాక జీవములోనికి దాటుకున్న వారై ఉంటారు. ఏం దాటుకుంటాం మనము? ఆ న్యాయ తీర్పులో మనకు సంబంధం ఉండదు. న్యాయ తీర్పును మనం దాటుకోవాలి. ఇప్పుడు దేవుడు న్యాయస్థుడు, ఆయన అన్యాయంగా తీర్పు తీర్చడు. మీకు అర్థమవుతుందా? అన్యాయంగా దేవుడు తీర్పు తీర్చడు. ఆయన దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడంటే పాపి లేకుంటే దేవుని మాటకు లోబడిన వాళ్ళకు మాత్రమే దేవుడు ఆ రోజు అందరికీ తీర్పు తీరుస్తాడు. అయితే ఎప్పుడైతే దేవుని మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఇవి 2 తప్పించుకుంటారు. ఏది? న్యాయ తీర్పు తప్పించుకుంటారు. వాళ్ళు జీవములో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ న్యాయ తీర్పును దాటి జీవములోకి ప్రవేశిస్తారు. అంటే ఇంకా న్యాయ తీర్పులో మనము శిక్షకు అర్హులము కాము. ఏమంటారు? మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి. మీరు వినాలి. దేవుని వాక్యాన్ని వింటేనే అర్థమవుతుంది బాగా. మీరు వింటేనే మీరు అర్థం చేసుకోగలుగుతారు. అక్కడ ఆ మాటను ఆ కింద పాలన చదవండి. వాడు తీర్పులోనికి రాడు అంటే తీర్పు వానికి లేదు అని అర్థం. నువ్వు తీర్పులోనికి పోయినావంటే నీ పైన ఏదో నింద ఆరోపణ ఉన్నట్లే కదా. ఆ నింద ఆరోపణ ఉంటే ఆడ తప్పించుకోలేవని అర్థం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మనం ఏం చేయాలంటే ఈ తీర్పులోనికి మనం వెళ్ళకూడదు. ఈ తీర్పులో నుంచి మనం దాటుకోవాలి. ఇప్పుడే దాటుకోవాలి. ఎవరు దాటుకుంటారు? ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, ఆయన మాటలను అంగీకరిస్తారో, ఆయన పంపిన వారిని ఎంత విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఆ తీర్పును దాటుకుంటారు. ఆ తీర్పు వాళ్ళకు రాదు. అంటే ఆల్రెడీ ఏంటంటే
వాళ్ళు ఆల్రెడీ జీవములోకి వెళ్ళిపోయారని అర్థం. ఇంక వాళ్ళకి తీర్పులు ఏముండవు. ఏముండదు? ఏముంటుంది చెప్పండి. నేను ఒక చోటుకి పోయాను. రండి అంటే పోయాను. రన్న వేరే వాళ్ళు వస్తున్నారు భజన అంటే అక్కడ కొంతమంది పాస్టర్లతో వచ్చారు. పాస్టర్లు వస్తే వాళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం భోజనం పెట్టారు. మధ్యాహ్నం భోజనం పెడితే ఒక టోకన్ ఇచ్చాడు. ఆ టోకన్ ఇస్తేనే మధ్యాహ్నం భోజనం పెడతారంట. ఆ టోకన్ చూపిస్తే మధ్యాహ్నం భోజనం పెడతారంట. నాకు ఆ టోకన్ అవుతా అన్నం అవుతుంది. నేనెందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే టోకన్ లేకపోతే అక్కడ భోజనం లేదు. మీకు అర్థమవుతుందా? భోజనం లేదు. టోకన్ లేకపోతే భోజనం లేదు. ఇదేంటిది? టోకన్ ఉంటేనే భోజనం ఇస్తారా? అవును, టోకన్ ఉంటేనే భోజనం ఉంటుంది. అమ్మా ఆడ మహా అంటే ఆ భోజనం ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నాం. ఒకరికి హోటల్లో ఒక 100 రూపాయలు పెట్టుకున్నాం ఒక మనిషికి. 100 రూపాయలు విలువ చేసే భోజనానికి టోకన్ లేకపోతే భోజనం ఏమంటే పరలోకానికి పోవాలంటే నువ్వు ఇంకెంత టోకన్ ఉండాలి నీ దగ్గర. ఆ టోకన్ ఉంటేనే నువ్వు అర్హుడివి. ఆ టోకన్ ఉంటేనే అర్హురాలివి. మరి పరలోకానికి పోవాలంటే నీకు టోకన్ అవసరం ఉందా? ఆ టోకన్ కావాలి. ఏం ఆ టోకన్ అంటే ఆయన మాట యందు విశ్వాసం ఉంచడం, ఆయన మాట మీద విశ్వాసం ఉంచి ఆయన పంపిన వారి యందు విశ్వాసం ఉంచడం. ఇదే టోకన్. ఈ టోకన్ కనిపిస్తూ ఉంది మీకు. తెచ్చిన అదే పడిగా టోకన్ నేను మీకు ఈరోజు చూపించాలని తెచ్చిన. ఇంట్లో పెట్టేసిన మర్చిపోయి. అవి టోకన్కే భోజనమా? నేనైతే టోకన్ ఇలా నాకేం భోజనం ఇచ్చినారులే. నన్ను చూసి టక్కని ఇచ్చేసి ఫస్ట్ గారు తీసుకుని పట్టుకోవచ్చు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే అయ్యా టోకన్ ఉంటేనే మీకు భోజనం. అంటే మీరు ఈ చిన్న వాటికే మనకు ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. మరి జీవములోకి పోవాలంటే మనకు నిజంగా ఇంకెన్ని నిబంధనలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఆ నిబంధన ఏదో కఠినమైన నిబంధన కాదు. ఆయన నమ్మడము, ఆయన పైన విశ్వాసం ఉంచడం. ఏమి? ఆయన యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. పెద్ద నిబంధన అది. అది పెద్ద కష్టమా? క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఇది చాలా కష్టమా? ఈ టోకన్ తీసుకోలేమా మనం? తీసుకోలేమా? ఏమా? ఒట్టికాలు పెట్టి తపస్సు చేయమన్నాడు దేవుడు. ఏమా? నీకు నడుము పట్టకపోయింది కదా, నడుము పట్టకపోయినా పర్వాలేదు, మోకాళ్ళు బయట కూర్చొని ప్రార్థన చేయమన్నాడా? ఏం లే, కూర్చొని ప్రార్థన చేయొచ్చు, కొనుక్కొని ప్రార్థన చేయొచ్చు, నడుస్తా ప్రార్థన చేయొచ్చు. మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు మోకాళ్ళ పైన ప్రార్థన చేయండి అని చెప్పినాడు దేవుడు. ఏం లేదు, మీరు కూర్చొని ప్రభు అంటే చాలా వస్తాడే. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. యాక్సిడెంట్ అయిపోయింది మనకి, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. మోకాళ్ళ పైన ప్రార్థన చేస్తే నీ మాట ఏంటో లేకపోతే నన్ను అనుకో. యేసు స్వామి ఇప్పుడు యాక్సిడెంట్లో 2 కాళ్ళు ఇరిగిపోయినాయమ్మా. వాడిని దేవుడు ఏమంటే నువ్వు మోకాళ్ళ పైన కూర్చొని ప్రార్థన చేస్తేనే నీ మాట ఏంటో లేకపోతే నీ ప్రార్థన నేను విన్ను అన్నాడు అనుకో. వాడి మోకాళ్ళు వస్తాయా? 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. వాడు చేస్తాడా ప్రార్థన? చేయలేడు. అమ్మా నేను ఎందుకు ఈరోజు ఉదాహరణ చెప్తున్నాను మీకు. మీరు ఎట్లాంటి స్థితుల్లో అయినా ప్రభువా అంటే ఆయన నా బిడ్డ అంటాడు. మీరు ఏ స్థితిలో అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు పాపపు ఊబిలో పడిపోయినా సరే, మరణ అంచులోకి వెళ్ళిపోయినా సరే, నా దేవుడు నిన్ను నీ మొర వినేదానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన వినే దేవుడై ఉంటున్నాడు. ప్రార్థన వినే దేవుడై ఉంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. వారు శిక్షలోకి రాక వారు న్యాయ తీర్పులో నుంచి జీవంలోనికి దాటుకుంటారనే ఉంది. చదవమంటారు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. ఎక్కడి నుంచి ఎక్కడికి దాటుకున్నాడండి? మరణంలో నుంచి. ఏం చేస్తే దాటుకున్నాడండి? ఆయన మాట విని ఆయన పంపిన వాడి యందు విశ్వాసం ఉంచితే అంతే. ఇంకేం పెద్ద పనేం కాదు ఇది. 100 కేజీలు బరువు ఎత్తుకున్నాడా? 1.5 నెల అన్నం తినకుండా ఉండమన్నాడా? చెప్పండి. ఏమన్నాడు? ఆయన మాట వింటే చాలమ్మా. ఆయన ఎంత విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతావు? మరణములో నుండి ఎక్కడికి? మరణములో నుండి జీవములోనికి దాటుకున్నావు. ఆమె చెప్తారు గట్టిగా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది అయితే ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచారో మీరందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి దాటుకున్నారో తెలుసా? మరణములో నుంచి జీవములోనికి మీరు దాటుకున్నారు. భాగం వచ్చింది. చచ్చిపోతానేమో. అయ్యా, మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరణంలో నుంచి జీవంలోనికి దాటుకున్నాం. సుఖం వస్తుంది. అది అదంతా ఏం అంటే షుగర్ ఎక్కువైపోయింది సార్. ఏం లేదు సార్, కాళ్ళు పెట్టి నిద్రా సార్, ఎక్కువ షుగర్ అయిపోయింది సార్. ఏం కావు పోమ, నువ్వేం కావు పో అంటాడ. ఎందుకంటే మనం ఎవరు నమ్ముకున్నామో? యేసయ్యను నమ్ముకున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచినాము. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామంటే మరణములో నుండి జీవములోనికి దాటుకున్నాము. మీరు మూసేసిన మిల్లు డబ్బులు ఇచ్చినాయనే కుదిరికి ఎగిరి కలిసి తప్పడం పడతాం. నువ్వు మరణంలో నుంచి జీవనకి దాటుకునేవమ్మా అంటే ఇట్లనా అంటారు. ఆయనలో ఎంత మన జీవితంలో ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు మనకి. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నాడు మనల్ని? ఆయన్ను నమ్ముకోవడం వల్ల. అమ్మ, నీకు మిల్లు డబ్బులు వచ్చినా సరే రాకపోయినా సరే నీకు భూమి పైన నూకలు 2 రోజులు నూకలు ఇస్తాడు దేవుడు. నీకు అర్థమవుతుందా? ఏదో ఒక రూపంలో ఇస్తాడు నీకు, ఏదో ఒక రూపంలో ఇస్తాడు. మేము అదే పనిగా ఏమి దిక్కులేని వాళ్ళ కోసము కాళ్ళు అన్నం కూరలు పెట్టుకొని నీళ్ళు పెట్టుకొని వాళ్ళ కోసం వెతుకుతా పోతాం. ఏడుంటారా అని. ఎట్లా దిక్కులేని వాళ్ళ కోసం, ఆకలితో ఉండే వాళ్ళ కోసం కాళ్ళు అన్నము కూరలు నీళ్ళు కూడా పెట్టుకొని వాళ్ళ కోసం వెతుకుతా పోతాం. మేము వెతుక్కుంటూ పోతాం వాళ్ళ కోసం. ఎందుకో తెలుసా? వాళ్ళకి పెట్టాడు నూకలు దేవుడు. వాళ్ళకి పెట్టాడమ్మా. బాస్మతి బిర్యానీలు పెట్టాడు వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? వాళ్ళకే నూకలు పెట్టాడు, మనకు నూకలు పెట్టాడు. ఈ భూమి పైన ఉన్న సృష్టిలో ఉన్న ప్రతి దానికి నూకలు పెట్టాడు. నీకు నూకలు బంద్ అయిపోయినట్టు నువ్వు ఈ ఊరు విడిచిపెట్టాలా, ఈ దేశం విడిచిపెట్టాలా, ఈ ఊరు విడిచిపెట్టాలా? దేవుడి వాక్యం మీరు వినండి. మనల్ని ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు తీసుకుపోతున్నాడంటే ఆయన నమ్ముకుంటే ఏమొస్తుంది? ఆయన నమ్ముకుంటే ఏం ప్రయోజనం? ఆయన నమ్ముకుంటే నాకేం మేలు కలగలేదే, ఆయన నమ్ముకున్న దానిలో నాకు రోగం పోలేదే, ఆయన నమ్ముకున్న దానిలో నాకేం జరగలేదే, ఆయన నమ్ముకుంటే నాకేం కలగలేదు. అయ్యా, ఏమి కలిగిందో ఈ పొద్దు నీకు చెప్తాను నేను. ఆయన నమ్ముకోవడం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన నువ్వు మరణంలో కావకుండా
మరణములో చావకుండా, మరణంలోనే మరణం అయిపోకుండా, మరణంలోనే జీవించకుండా, మరణము కాకుండా నిన్ను జీవములోకి దాటింపజేసే దేవుణ్ణి నేను ఈ రోజు మీకు చెప్తున్నాను. ఈయన జీవాధిపతి. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ప్రతి ఒక్కరిని ఆయన జీవములోకి దాటింపజేస్తాడు. ఎక్కడి నుంచి? మరణంలోనే ఉన్నాం మనం ఇక్కడ, మరణంలోనే ఉన్నాం ఇక్కడ మనం. కానీ మనము ఆయన నమ్ముకోవడం వలన మనము దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తాడంటే మరణములో నుంచి జీవములోనికి దాటింపజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తీయులను ఫరో చేతుల నుంచి విడిపించి, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి ఇశ్రాయేలీయులను కానానులోకి నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మరణం అనే ఈ ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని జీవం అనే పరలోక రాజ్యములోకి దాటింపజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటివి మనకు కావాలన్నా, లేకపోతే కడుపు నొప్పి బాగా అయిపోతే చాలనా, తలనొప్పి బాగా అయిపోతే చాలనా, నీకు కడుపుట్లు బాగా కనిపిస్తే చాలనా, లేకపోతే నీకు ఇంకా ఏమన్నా కావాలంటే కొంతమంది ఉందా, సార్ నా మొహం మీద కొంచెం ముత్తలు వస్తున్నాయి, కొంచెం మమ్మల్ని వచ్చేట్టుగా ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన కావాలి నీకు? నీకు సోపు కావాలనా, సోపులు కావాలనా, లేకపోతే నీకు సోపులు కావాలనా, లేకపోతే నీకు జీవము కావాలనా? ఏం కావాలన్నా? జీవము కావాలా? కొంతమంది ఇక్కడ మందిరాన్ని కడిగేదానికి వస్తారండి, మందిరాన్ని కడిగేదానికి వస్తారు. దాంట్లో కొంతమంది రెప్కా వస్తున్నారు. రెప్కా వచ్చిన ఒకరోజు వస్తా మామూలుగా వస్తాను కడిగేదానికి. ఒకరోజు మెడికల్ పని జరిగిపోయింది. అంతే, ఆ బుద్ధి నుంచి ఈ బుద్ధి కడదాం వల్ల. ఎందుకంటే నేను కడిగి నాకు కాలు చేయబడిపోతే, నాకు కాలు చేయగలిగితే నన్ను ఎవరు చూస్తారు అని. ఒకవేళ ఇంట్లో పడిపోయినాం అనుకో, అప్పుడు ఎవరు చూస్తారు? మన మిరియా వాళ్ళ అమ్మ బాత్రూంలో బాధ పడిపోయింది అంట, పెద్ద ఆమె. ఇప్పుడు సాక్ష్యం చెప్పింది ఆ బిడ్డ. దేవుడు ఆ తల్లిని కాపాడి. ఒకవేళ ఈడ జారి మెడికల్ పైన జారి పడిన దానికే, ఈడ పడితే కాలు చేయి ఎడగలా, ఇంట్లో పడితే కాలు చేయి ఎదుగుతుంది. ఇది అర్థందా? ఒకవేళ మనకు పడేవాళ్ళమని ఏడైనా పడతాం కదండి, ఏడైనా పడతాం కదా. నా పైన ట్రాక్టర్ ఎక్కి వెళ్ళిపోయింది అయ్యా, ట్రాక్టర్ ఎక్కి వెళ్ళిపోయింది. తెల్ల జుబ్బ పైజామా వేసుకోండా ఆ బుద్ధుడు, ఆ పైజామాకు కానీ ఆ జుబ్బాకి కానీ ఒక నల్ల మరక అవ్వలే. ఆడుండే వాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆడుండే వాళ్ళంతా చచ్చిపోయారు. అయ్యా నేను ఈరోజు మీకు చెప్తున్నాను, వాడెవడో నిర్లక్ష్యంగా వచ్చి మనం గుద్దాడు కానీ ఇంకా అయిపోయింది అనుకున్నా. ప్రభా ఇట్లాంటి సాగు నాకు ఇస్తావు ప్రభా అని అడిగాను నేను. ఆ రోజు శుక్రవారం అండి, ఉపవాస ప్రార్థనకు పోతాను. మంచి వైట్ డ్రెస్ పైజామా దుబ్బా వేసుకుని, ఒక నల్ల మరక కాలే నాకు. ఏం కారణం? ఆ డాక్టర్ అన్నాడు, సార్ మీరు బతికిందే సార్, నాకు ఈ స్పోర్ట్ గార్డు పద్ధతి చేస్తానన్నాడు. ఒరే స్పోర్ట్ వద్దు, రిపేర్ చేసి సార్ నాకన్నా. వారమైంది ఆ స్పోర్ట్ తీసుకోండి. ఆ స్పోర్ట్ షోరూమ్ నుంచి తెచ్చి వారమైంది. నేను పొలాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. నువ్వేం పద్ధతి తీసేది నాయనా, నాకు దీన్నే రిపేర్ చేసి రానంటే వాడే రిపేర్ చేయించాడు పాపం. మళ్ళీ
నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే అర్థమంతా హాస్పిటల్తోనే ఇంతమందిని రక్షించిన నేను. ఇంతమందికి సువార్త ప్రకటించానంటే ఎన్ని గ్రామాలు తిరిగి ఇన్ని కుటుంబాలు తిరిగి ఇంతమందికి నేను సువార్త ప్రకటించింది హాస్పిటల్లోనే. అది కుట్రలో వెళ్ళిపోతుంది, లోయలోకి వెళ్ళిపోతుంది, ఆడికెట్టి ఆడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఆలోచించండి, దేవుని వాక్యం మీరు వింటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారంటే మరణంలో నుంచి జీవంలోనికి వెళ్తారు. ఒక మాట మీరు చదవండి, రోమేయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆమేన్. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఎట్లా తీర్చబడతామంట? ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో, మీరు మామూలుగా కూడా కుక్కను ఒకసారి చూడండి, మీరు విశ్వాసం కలిగిన కుక్క అంటా ఉంటారు. ఎట్లండి? విశ్వాసం కలిగిన కుక్క అంటాం నేను. ఈ విశ్వాసం లేని కుక్కలు ఏమంటాము? విశ్వాసం లేని కుక్క ఏది అంటాం. అన్నం పెడితే నన్నే కొరికింది, ఇది విశ్వాసం లేని కుక్క అంటాం. అమ్మ, మనం విశ్వాసంగా దేవుని యందు ఉంటే మనం ఏం పొందుకుంటామంట? చదువుగా మాటనే. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులైపోతాము. విశ్వాసం చూపించండి. ఎట్లమ్మా? ఎట్లా? దేవుడు చేసిన మేలుకు విశ్వాసం చూపించండి. నీకు దేవుడు ఇంతవరకు ఎన్ని మేలు చేశాడో, నీ కుటుంబంలో, నీ పొలంలో, నీ ఆరోగ్యంలో, నీ బిడ్డల్లో, నీ ఇంటిలో ఎన్ని మేలు చేశాడో దానికి విశ్వాసం చూపిస్తే మీరు ఏమైపోతామంటే మనము నీతిమంతులు అవుతారు. కొంతమందికి విశ్వాసం లేని నాయంటే కుక్కంట. మనము విశ్వాసము కలిగి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన మేలుకు మనం విశ్వాసం కలిగి ఉంటే మనం పరిశుద్ధులుగా ఉంటాము. నా దేవుడు నాకు ఇన్ని మేలు చేశాడు, నా సంఘంలో ఇన్ని మేలు చేశాడు, నా సంఘంలో ఇన్ని మేలు చేశాడు. అయ్యా పాప ప్రార్థన చేస్తే చేశాడని చెప్పొద్దు. నా దేవుడు నాకు ఇన్ని మేలు చేశాడని చెప్పు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఇన్ని నాకు మేలు చేశాడు, నా కుటుంబంలో ఇన్ని మేలు చేశాడు, నా జీవితంలో ఇన్ని మేలు చేశాడు, నా భూమిలో ఇన్ని మేలు చేశాడు, నా వ్యాపారంలో ఇన్ని మేలు చేశాడు, నా ఉద్యోగంలో ఇన్ని మేలు చేశాడు, నా చదువులో ఇన్ని మేలు చేశాడు. అంత కృతజ్ఞతగా ఉంటే చాలు, నువ్వు పరిశుద్ధురాలివే. కొంతమంది అంటారు, ఎన్నెన్నో మేలు చేయలే, ఏం మేలు చేసినాడు, ఈ మేలు చేయమన్నా, ఈ మేలు చేస్తే మేమందరం నమ్ముకుంటాం, మా ఇంటిలో అందరం నమ్ముకుంటాం. ఇంకా ఆ మేలు అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకొకసారి ఇంట్లో చేస్తే ఎట్లా చేస్తే ఈ మూతి ఈ పక్కది ఎనక తిప్పేస్తే ముందు రెండే మూతి ఎనక తిప్పేస్తే దేవుడా మనం నమ్ముకుంటారా? కాదమ్మా. ఇంతవరకు దేవుడు మనకు చేసిన మేలు ఎన్ని మేలు అబ్బా. నిజంగా భక్తులు అంటాడు, ప్రభువా నువ్వు చేసిన మేలు నేను లెక్కించవాలనుకుంటున్నాను, అయితే నీ మేలు నా తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని మేలు చేసినా కూడా చాలా మంది యేసయ్యను నమ్మరు. చూడండి, ఇన్ని మేలు చేసినా కూడా విశ్వాసంతో దేవుని సంఘంలో ఉండదు. చూడండి, ఎన్ని మేలు చేసినా కూడా కొంతమంది ఉందా మొదటి ఆదివారానికి మాత్రం వస్తారు. ఎన్ని మేలున్నా చేయని వారు పల్లారాధనకి మాత్రం వస్తారు. ఇక్కడ ముందర ఒక ఆయన వస్తాడంట. ఆయమ్మను, ఏమమ్మా నిన్న వారం రాలేదంటే, ఏమమ్మా నువ్వు ఈ నెలంతా రాలేదే. ఆయమ్మ కరెక్ట్గా బల్లారాధనకే వస్తుంది, నాకు బాగా తెలుసు. ఆయమ్మను
నేనుండా ఒకరోజు ఏమమ్మా బల్లారాధనకి రాలేదే, ఏమ్మా నిన్న బల్లారాధనకి వచ్చినావు, మళ్ళా ఈ రోజు వచ్చినావంటే నిన్న వారమే సార్ రాంది నేను అని, నిన్న వారమే సార్ రాంది నేను, మళ్ళీ వారం వస్తానని పక్క వాళ్ళకి చెప్తే అమ్మ ఈ అమ్మ ఎన్ని వారాలు వస్తుంది నువ్వు లెక్క పెట్టుకొని చెప్తే అంతే. మళ్ళీ ఆ పక్క ఈ పక్కలే అమ్మ ఏది విశ్వాసం ఉండాలి మనకి. ఎట్లా సచ్చేటప్పుడు దేవుడు బాగు చేసినాడు. అది ఎట్లా అండి, చచ్చిపోయేటప్పుడు వాళ్ళ ఇంటి నా దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని నా భార్య బాగుంటే చాలు స్వామి, నాకు ఇంకేం వద్దంటే ఆ సత్యదాన్ని ఆ భయంకరమైన ఆ పిశాచులతో నాశనం అయిపోయేదాన్ని దేవుడు విడిపించి బాగు చేసి, రోగంలో నుంచి విడిపించి బాగు చేసి, దురాత్మల నుంచి సాతానుల నుంచి విడిపించి బాగు చేసి ఒక మనిషిగా పెడితే ఈరోజు జడకి ఇట్లా అట్లా అంటూ నడుస్తా పోతావా గుడికి రాకుండా? బైబిల్లో ఒక మాట ఉంది, నీ తలను బోడి చేస్తా భద్రం, గల్లు గల్లు అని గజ్జలను తీసేస్తా. ఇంకా భారంగా రాశాడు నేను చెప్పండి తెలుగు కృతజ్ఞత కలిగి ఉండాలండి. విశ్వాసముతో దేవుడు చేసిన మేలుకు విశ్వాసముతో మనం జీవించినట్లయితే నిశ్చయముగా నువ్వు పరిశుద్ధురాలువే. నేను ఇప్పుడు మీకు 2 మాటలే చెప్తున్నా. ఒకటి ఏదో చెప్పాలి, చెప్పండి గట్టిగా చెప్పాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 2-3 మాటలను గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆ సినిమా పాటే గుర్తుపెట్టుకుంటారా? ఈ 2 మాటలను గుర్తుపెట్టుకోండి. నేను ఇంతవరకు చెప్పింది 2 మాటలే. రెండవ మాట ఏంది? చెప్పండి చెప్పు బెటర్. కరెక్ట్గా చెప్పు. విశ్వాసము వలన ఎప్పుడైతే మనం దేవునిలో సంఘంలో విశ్వాసంగా ఉంటామో మనము పరిశుద్ధులుగా మారుతాము. ఒకటి ఆయన యందు నమ్మి ఆయన పైన విశ్వాసం ఉంచితే మరణం నుంచి జీవంలోకి దాటుకుంటున్నాము. విశ్వాసంగా సంఘంలో ఉంటే విశ్వాసంగా విశ్వాసం వల్ల మనం నీతిమంతులు అయిపోతున్నాము. ఎట్లమ్మా ఎట్లయిపోయినాం మనము? పరిశుద్ధులు అయిపోయాము. ముందు ఎట్లుంటే పాపులుగా ఉంటుంది. విశ్వాసంతో నీతిమంతులుగా మార్చిపోతున్నాం, అంటే పరిశుద్ధులు అయిపోతున్నాం. నిత్య జీవం దొరుకుతుంది, పరిశుద్ధులు అయిపోతున్నాం. ఏది దేవుడి పైన ఒక విశ్వాసం ఉంచడం. మీకు దేవుడి గురించి మీకు చాలా చెప్పాలన్న ఆశ. ఇంకొక మాట మాత్రం నేను మీకు చెప్పి ముగిస్తాను. 1 కొరింథీ 1:30. 1 కొరింథీ 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఎట్లంట? ఆయన మూలంగా అంటే యేసయ్య మూలంగా మనం ఎక్కడున్నామంట? ఎక్కడున్నాము? మనం ఎక్కడ ఉండాలా? యేసుక్రీస్తులో మనం ఉండాలి. యేసుక్రీస్తులో మనం ఉండాలి. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 15:4 చదవండి. వినండి మీరు ఇప్పుడు మీరు వినండి అమ్మ. బైబిల్ చూడండి, ఎవరు బైబిల్ చూడదు, నా ఒక్క చూడదు. నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. ఎట్లమ్మా దేవుడిలో మనం నిలిచి ఉండాలంట. దేవుడు ఎక్కడ ఉంటాడంట? మనలో కూడా నిలిచి ఉంటాడంట. నువ్వు దేవుడిలో నిలిచి ఉంటే దేవుడు కూడా నీళ్ళు నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.
మనం సంఘంలోనే నిలిచి ఉంటాము, ఇంకా దేవుళ్ళు ఏం నిలిచి ఉంటాము, వాక్యంలో ఏం నిలిచి ఉంటాము. మనము దేవుడిలో నిలిచి ఉంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడంట. దేవుని చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. ఈరోజు దేవుడికి ఒక మాట ఇద్దామా? ప్రభా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు నాయన, వాళ్ళను నువ్వు మరణంలో నుంచి జీవంలోకి దాటింపజేస్తున్నావు. చెప్పండి చెప్పండి మీరు. మమ్మల్ని ఏం చేసావు నాయన? మరణం నుంచి జీవంలోకి దాటింపజేసావు. మమ్మల్ని విశ్వాసంతో మమ్మల్ని పరిశుద్ధులుగా చేసావు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నావు? మాలో నీవు నిలిచి ఉంటానంటున్నావు ప్రభా. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటామో, దేవుని వాక్యంలో నిలిచి ఉంటామో, దేవుడు మనలోనే నిలిచి ఉంటాడు. చాలా మంది లోకంలో ఏమడుగుతారంటే, నీకు దేవుడు కనిపించాడేమే? చూపే. ఎట్లా 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 అమ్మా, మీకు దేవుడు కనిపిస్తాడని చూపి అన్నారనుకో, ఎట్లా చూపిస్తారు మీరు? ఎట్లా చూపిస్తారు చెప్పండి. ఏమ్మా? ఎట్లమ్మా? యేసు స్వామి ఏమన్నాడు? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసిన వాడితో సమానుడు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, యేసు స్వామిని చూపి అంటే నన్ను చూడు, నా అలాగే నడుసు, యేసు స్వామి కనిపిస్తాడు. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, మీరు నన్ను పోలి నడవండి, ఎందుకనగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు యేసు స్వామి కనిపిస్తాడా? మాకు చూపి అనే వాళ్ళకంతా మీరేం చెప్పాలంటే, నన్ను చూడు, నేను నడిచినట్టు నడుచు, నేను చేసినట్టు చెయ్యి అని చెప్పండి. చెప్పిన తర్వాత మీరు పొద్దున్నే నిద్ర లేచి ఏమే బ్రాందీ షాపుకు పోండి, ఏమా మన మధ్యాహ్నము ఇస్పెట్ కాడికి పోండి, మన రాత్రికి వ్యభిచార గృహాలకు పోండి. వాడు నిజంగానే క్రీస్తుని చూసేస్తాను నీలో కదా. ఏం చేయాలా? వాడు మనల్ని చూసి, ఓ క్రీస్తు వీళ్ళు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు వీరిలో ఉన్నారు. యేసు స్వామి శిష్యులను చూసి, వీళ్ళే కదా యేసు స్వామి బిడ్డలు, వీళ్ళే కదా యేసు స్వామి శిష్యులు, భూమిని తల్లకిందలు చేసిన వాళ్ళు వీళ్ళే కదా అంటున్నారు. అయ్యా, మన జీవితంలో క్రీస్తును మనము చూపించకూడదు, మనలో క్రీస్తు వాళ్ళకి కనపడాలి. ఎప్పుడు కనిపిస్తాడు చెప్పండి? మనం ఎప్పుడైతే క్రీస్తులో నిలిచి ఉంటామో మనలో క్రీస్తు నిలిచి ఉంటాడు. మనం క్రీస్తులో నిలవకున్నప్పుడు, నీ చిత్తమే నా పట్ల జరగని, నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే, ఇదిగో రాయనైనా ఏమో తాగేసాడు పడిపోయినావంటే, ఏం బైబిల్ చదవా నీకు అంటాడు. ఏమైనా బైబిల్ ఏముందంటే, నీవు ఏమై ఉన్నావో అది దేవుని చిత్తమై ఉంది, అది చదువుకో బైబిల్లో. ఇప్పుడు నేను తాగి పడిపోవడం దేవుని చిత్తమో? అవునా? అవునా? ఒక రెవరెండ్ గారు నా దగ్గరికి వచ్చారు. మాకు జనరల్ స్టోర్ ఉండేది. ఆ రెవరెండ్ గారు మా దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాక్ ఒకటి అన్నాడు. నాకు ఆయన రెవరెండ్ అని నాకు తెలుసు, ఆయన మంచి పాస్టే నాకు తెలుసు, కాబట్టి ఆడ బోర్డు చదువుకున్నా. బోర్డు చూశాడు. బోర్డు చూసి ఏమంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? నా ఆలయం ఎవడు పాడు చేయను, వాడిని నేను పాడు చేస్తాను. ఆ మాట చదివి ఆ రెవరెండ్ గారు నన్ను పై నుంచి కిందికి చూశాడు. మీరు క్రైస్తవులా అన్నాడు. ఎట్లా? మీరు క్రైస్తవులా అన్నాడు. కాదు సార్ అన్నా. మేము క్రైస్తవులు కాదు సార్ అన్నా. క్రైస్తవులు కాకపోతే ఇదెందుకు పెట్టావు?
నేను యేసు స్వామిని నమ్ముకున్నాను సార్, నేను క్రైస్తవుని కాదు, నేను క్రీస్తు బిడ్డనే. యేసు స్వామి నాకు చెప్పాడు, అందుకనే ఈ పాడు పని కూడా మా షాప్లో పెట్టాం, అందుకని మేము అమ్మమ్మ అని చెప్పాడు. బైబిల్ బాగా చదువు అనేది తెలిపాడు. ఆయన బిషప్ గారు అయిపోయారు అనుకోండి, దేవునికి స్తోత్రం. ఓకే, నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, నీ జీవితము మారకపోతే నిన్ను చూసి ఎవరు క్రీస్తును కనుగొనలేదు. హల్లెలూయా. మనము క్రీస్తులో నిలబడి ఉండాలా, అప్పుడు క్రీస్తు మనలో నిలిచి ఉంటారు. క్రీస్తు మనలో నిలిచి ఉంటారు. క్రీస్తులో మనం జీవించాలా, అప్పుడు దేవుడు కూడా మనలో జీవిస్తూ ఉంటాడు. ఆయన క్రియలు మనలో జరుగుతూ ఉంటాయి. క్రీస్తును మనలో అందరూ చూస్తారు. పౌలు గారు చెప్పినట్లు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఇప్పుడు మనము పోలి అందరూ నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు క్రీస్తులో నిలిచి ఉన్నారా? మీరు క్రీస్తులో నిలిచి ఉన్నారా? 3 మాటలే మీకు చెప్పాను, ముచ్చటగా 3 మాటలు చెప్పాను మీకు, ముగిస్తా ఉన్నా. మీరు క్రీస్తులో నిలిచి ఉన్నారా? మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉంటే మీరు మరణంలో జీవంలోకి దాటుకుంటారు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉంటే మీరు పరిశుద్ధులై ఉంటారు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉంటే మీరు ఆయనలో నిలిచి ఉంటారు. మీరు ఆయనలో నిలిచి ఉంటే ఆయన మీలో నిలిచి ఉంటారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు